రణబీర్ కపూర్ అన్నారు కదా! హ్మ్. రీసెంట్‌గా 'రామాయణ' హ్మ్. టీజర్ రిలీజ్ అయింది కదా! ఫస్ట్ హ్మ్. టీజర్ హ్మ్. రాముడి గురించి. హ్మ్. అంటే మీరు డివోషనల్‌గా ఇప్పుడు తీసే సినిమా గూడా దాంట్లో కూడా రాముడు ఉన్నారు. రాముడు ఉన్నారు. హ అండ్ ఆంజనేయ ఆ! స్వామి కూడా ఉన్నాడు. సో, 'రామాయణ' మూవీ ఫస్ట్ గ్రాఫిక్ వైస్ రిలీజ్ చేశారు ఒకటి హ్మ్. టీజర్. హ్మ్. అప్పుడు చూసినప్పుడు అందరూ వావ్! ఎక్సలెంట్ అన్నారు. హ్మ్. బట్ 'రామ' టీజర్ చూసేసరికి హ్మ్. ఇదేంటి ఇవి గ్రాఫిక్సా? 3000 ఎన్ని 2000 కోట్లా? 3000 కోట్ల బడ్జెట్? 4,000 crores. 4000 క్రోర్స్ 4000 కోట్ల బడ్జెట్ తోటి తీసే సినిమానేనా ఈ 2 పార్ట్స్ ఇదేనా అని ట్రోల్ చేశారు. ఒక డైరెక్టర్‌గా, ఒక ప్రేక్షకుడిగా దాని మీరు ముందు డివోషనల్ దాని ముందు హ్మ్. 'ఆదిపురుష్' ట్రోలింగ్ కూడా మీరు ఒకసారి హ్మ్. ప్రభాస్ గారు చేసిన 'ఆదిపురుష్' ట్రోలింగ్ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. హ్మ్. సో, అంటే ఇది ఇప్పుడు ఖచ్చితంగా 'రామాయణ' మూవీ ఖచ్చితంగా ట్రోల్ అవుతుందని ముందు నుంచే చెప్తున్నారా మీరు? కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం విషయము హ్మ్. ఇది మామూలు విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓన్లీ మాత్రం విఎఫ్ఎక్స్ రకంగా గానీ, విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ అలా చూస్తే ఎప్పుడైనా ఏ డైరెక్టర్ అయినా సరే దే కెనాట్ డూ జస్టిస్ టు రామాయణ్. ఆ స్కేల్‌కి, ఆ గ్రాండ్యూర్‌కి. సో, ఆ సినిమాకి వాట్ ఐ ఫీల్ చాలా హ్యూమిలిటీగా చెప్తున్నాను. ఆ సినిమాకి కొంచెం సెంటిమెంటల్, ఎమోషనల్, డివోషనల్, స్పిరిచువల్ సైడ్‌తోనే చూడాలి ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. దాని మీద ఎంఫసిస్ పెట్టాలి. రామ అంటే రామ లివ్స్ ఇన్ అవర్ బ్లడ్ అండి. యెస్. ప్ర అవును. ఆ! ప్రతి దాంట్లో రామ ఉంది కదా! ప్రతి దాంట్లో. సో, రాముడిని కలెక్షన్స్ కోసం మాత్రమే రాముడి సినిమాలు తీయొద్దు. అంటే ఏదో గ్రాండ్‌గా చూపిస్తున్నాం అనే ఉద్దేశ్యంతో కాకుండా, నిజంగా ఆయన మనలో ఒక ఆ ఎమోషనల్ సోల్ ఏంటి? ఆ! రామాస్ సోల్ ఏంటి? ఆ రామ అంటే జనాలకి ఏంటి? అది హ్మ్. చూపించగలిగితేనే సినిమా చేయాలి. హ్మ్. ఇఫ్ యూ ఆర్ థాట్ కాన్ఫిడెంట్. సార్ వీఎఫ్ఎక్స్, సీజీఐ ఈరోజు పెద్ద ప్రాబ్లమ్ కాదు. కాదు. తక్కువ బడ్జెట్ వాళ్ళు గూడా మంచి వీఎఫ్ఎక్స్ మంచి ఈరోజు తీసుకొస్తున్నారు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. హ్మ్. కాస్టింగ్ ఏంటి? కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. చేసిన పర్సన్ ఇమేజ్ ఏంటి? డైరెక్టర్స్ అక్కడ రాసిన డైలాగ్స్ ఎంత డెప్త్ ఉంది. ఆ సాంగ్‌లు, ఆంజనేయ స్వామి క్యారెక్టర్‌కి. సో, ఇది నాకు కూడా పెద్ద టెన్షన్. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను. డైరెక్టర్‌గా నేను కూడా 'తులసీదాస్' మీద బయోపిక్ చేస్తున్నాను. హ్మ్. నా సినిమా ఈ రామాయణం ఫస్ట్ పార్ట్ అండ్ రామాయణం సెకండ్ పార్ట్ మధ్యలో వస్తుంది హ్మ్. నెక్స్ట్ ఇయర్. అది కూడా నాకు పెద్ద టెన్షన్ అండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు 'రణబీర్ కపూర్' తీసే 'రామాయణ' ఫస్ట్ పార్ట్, హ్మ్. సెకండ్ పార్ట్ మధ్యలో మీ హ్మ్. మూవీ రిలీజ్ ఆ! అయితుంది. నన్ను 'తులసీదాస్' బయోపిక్. బయోపిక్. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే సార్ గ్రాఫిక్స్‌కి హ్మ్. అంటే ప్రదేశాలు వెళ్ళట్లేదు. హ్మ్. గ్రాఫిక్స్‌లో చూయించేస్తున్నారు. హ్మ్. అడవిని, హ్మ్. జంతువుల్ని. అది ప్రేక్షకులకి నిజంగా వాళ్ళు ఆ భావన రావట్లేదు. వీళ్ళు అడవిలో ఉన్నారు. జంతువులతో సినిమా గురించి పోట్లాడుతున్నారు. మీకు ఒకటి చెప్తున్నాను. హ్మ్. ఇది అందరూ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇది అందరూ ఉన్నారు. కానీ మనం ఎప్పుడైనా రియల్ లైఫ్‌లో హ్మ్. రియల్ ఆబ్జెక్ట్స్‌కి చూపిస్తే అంత రియాలిటీ కనిపిస్తుంది. అవును. మరి మీరు అలానే తీయబోతున్నారా హా! 'తులసీదాస్' అంత బయోపిక్? మనం కొన్ని 100% కొన్ని ప్లేసెస్‌లో వీఎఫ్ఎక్స్, సీజీఐ చేయాలి. చేయాలి. ఖచ్చితంగా చేయాల్సొస్తది. హా! బట్ హ్మ్. ఒక డైరెక్టర్‌గా ఈరోజు ఈ చేసిన డైరెక్టర్స్‌కి యాస్ మెనీ రియల్ ఎలిమెంట్స్ దే కెన్ ఇంక్లూడ్. అది ఇంక్లూడ్ చేయాలి. కావాలంటే అడవికి వెళ్ళాలి. ఆ వాటర్ ఫాల్ దగ్గర అట్లాంటి ఒక వాటర్ ఫాల్ వెతకాలి. అక్కడ వెళ్ళాలి. అది ఒక వేరే ఫీలింగ్ వస్తుంది. దాంట్లో వీఎఫ్ఎక్స్‌లో మీరు అది చేసుకోండి. ఇంకా పెద్దగా చేసుకోండి. అది చేసుకోండి. ఇంకా రాళ్ళు, ఇంకా వాటర్ ఫ్లో అన్నీ పెంచండి. బట్ మొత్తం సినిమా గ్రీన్ స్క్రీన్ మీద హ్మ్. మొత్తం సినిమా అది కంప్యూటర్‌లో చేస్తే 100% రియాలిటీ మిస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే అదే అవుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే బికాస్ బ్రదర్ ఫ్రమ్ రియల్ స్కిన్ అండ్ రియల్ ఆబ్జెక్ట్స్ లైట్ సెన్సర్‌కి అది రిజిస్టర్ అవుతుంది కెమెరా సెన్సర్‌కి. సో, ఆ కెమెరా సెన్సార్ ఆడియన్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. సో, ఎంత రియాలిటీ చూపించినప్పుడు అంత రియాలిటీ అక్కడ ఆడియన్స్‌కి కనిపిస్తుంది. అవునవును. సో, యాస్ ఎ డైరెక్టర్ పీపుల్ హూ డూ సచ్ ఫిల్మ్స్ షుడ్ ట్రై టు ఇంక్లూడ్ మాక్సిమం రియల్. కనీసం ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ రియల్ ఉండాలి. హ్మ్. మిగతా లేయర్స్ థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ మీరు గ్రీన్ స్క్రీన్ పెట్టండి వాటెవర్ యూ హ్మ్. వాంట్ టు డూ. ఇంకోటి ఇప్పుడు మనం ఈ రాక్షసుడు ఇది అన్నీ చూపిస్తాం కదా! ఈ దయ్యాలు ఇది. హ్మ్.
అది కూడా కొంచెం ఇండియన్ టేస్ట్ ప్రకారంగా అవును. ఈ రాక్షసుడు ఇలా ఉన్నారు. పబ్‌జీ గేమ్ లాగా. పబ్జి గేమ్ లాగా వద్దు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటివి వద్దు, హ్మ్. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో ఉన్న మాన్స్టర్స్ కానీ గాబ్లిన్స్ లాంటి ఇండియాలో వర్కౌట్ అవ్వద్దు. అవును. నేచురల్‌గా ఉండాలి. న్యాచురల్ గా ఉండాలి, రాక్షసుడు. కొంచెం ఇండియన్ టేస్ట్ ప్రకారంగా ఉండాలి. వాట్ ఎవర్ వీ హ్యావ్ బీన్. సో అది 100% వాళ్ళు 4,000 crores పెట్టినప్పుడు అన్నీ ఆలోచిస్తారు. సో ఐ విల్ నాట్ గివ్ ఎనీ ఫైనల్ జడ్జ్మెంట్, హ్మ్. బట్ చూస్తాను సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది. తెలుస్తుంది. బట్ ఈ మిస్టేక్స్ వాళ్ళు చేశారు, ఎప్పుడు కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్ ఆదిత్య ఓకేనా సార్? యాజ్ ఏ యాక్టర్‌గా, యాజ్ ఏ ఫ్యామిలీ పర్సన్‌గా, యాజ్ ఏ ఫ్రెండ్‌గా అందరితో ఓకేనా? అంటే అన్నిట్లలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాడా? ఒక డిపార్ట్మెంట్ లో కూడా సక్సెస్ఫుల్ గా లేదు. హ్మ్. ఎందుకంటే ఒక యాక్టర్గా నా పొటెన్షియల్కి నేను ఇప్పుడు వరకు ఓన్లీ మాత్రం 15%, 20% వరకు రీచ్ అయ్యాను. హ్మ్. సేమ్ అలాగే ఒక డైరెక్టర్గా కూడా సినిమా ఇండస్ట్రీ వల్ల ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా చాలా ఇగ్నోర్ చేశా. అవును. ఫ్యామిలీకి కావాల్సింది టైం కానీ ఇది కానీ. సో ఆ క్రియేటివ్ పర్సన్స్కి, ఆ ఆర్టిస్ట్లకి ఆ ఛాలెంజ్ ఎప్పుడైనా ఉంటుంది లైఫ్లో. ఐ ట్రై టు డూ మై బెస్ట్ బ్రదర్, బట్ ఐ నో దట్ ఐ కెన్ డూ బెటర్ అంతే. సో ఐ డూ నాట్ ఫీల్ వెరీ సక్సెస్ఫుల్ ఐదర్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆర్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ సార్. మీరు ఒక అద్భుతమైన సినిమా ఇండియన్ ప్రేక్షకులకి, బయట దేశంలో ఉన్న భారతీయులకు అందరికీ అందించాలని తులసీదాస్ బయోపిక్ ద్వారా, అలాగే ఒక నటుడిగా మీరు మరిన్ని మంచి పాత్రలు చేయాలి, అందరి ప్రశంసలు మీరు పొందాలి అని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.